సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని గుణత్రయ విభాగ యోగము అనే అధ్యాయములో 22, 23 శ్లోకముల గురించి తెలుసుకుందాము. శ్రీ భగవంతుడిట్లనియే ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నా నివృత్తాని కాంక్షతి. ఈ శ్లోకము యోగి గురించి శ్రీకృష్ణ భగవానుడు తెలియచేశాడు. భావము: తేజస్సుగా జరిగడి కార్యములను తనవని అనుకొనని వాడు, తనకు సంప్రాప్తమైన వాటి ఎడల ద్వేషంబు లేనివాడు, తనకు దొరికిన వాటి ఎడల కాంక్ష లేనివాడు. అనగా తేజస్సుగా అంటే మంచిగా జరిగడి కార్యములను తనవని అనుకొనని వాడు, తనకు సంప్రాప్తమైన వాటి ఎడల ద్వేషంబు లేనివాడు. ఏది దొరికినా ఇది పరమాత్మ వల్లనే దొరికింది అని ఏ కార్యమును ద్వేషించబడని వాడు, తనకు దొరికిన వాటి ఎడల కాంక్ష లేనివాడు. దొరికినటువంటి వాటికి ద్వేషం లేదు, వాటి పట్ల కాంక్ష లేదు అని ఈ శ్లోకంలో తెలియజేశారు. 23వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఉదాసీన వదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్టతి నేంగతే. ఈ శ్లోకము కూడా యోగి ఎట్లుండును అని యోగి గురించి తెలియచేశారు. భావము: సర్వ విషయములందు తటస్థముగా ఉండును యోగి. ఉదాసీనునిగా ఉండి ఎవడు గుణములచే చలించబడడో, ఉదాసీనముగా ఉండి గుణములచే చలించబడడో, ఎవడు ప్రతిదీ గుణముల ప్రవర్తనయేనని తెలిసి, ఎవరు ప్రతిదీ గుణముల ప్రవర్తనేనని తెలిసి వాటికి అచంచలుడై బుద్ధి నిశ్చలత పొంది ఉండును, వాడిని యోగి అని అంటారు. ఇక్కడ ఏం చెప్పారంటే యోగి సర్వ విషయములందు తటస్థముగా ఉంటాడు. ఏ విషయాలకి స్తంభించడు, ఏ విషయాలకి స్పందించడు. ఉదాసీనముగా ఉంటాడు యోగి. గుణములచే చలించబడకుండా ఉంటాడు. ప్రతిదీ గుణముల వలనే జరుగుతుంది కార్యము కాబట్టి ఇది అని ఆ గుణముల వల్లనే జరుగుతుంది ప్రతిదీ అని తెలిసి వాటికి అచంచలుడై అంటే వాటికి అతీతముగా ఉండి బుద్ధి నిశ్చలతగా పొంది ఉంటాడు యోగి అని ఈ శ్లోకము ద్వారా మనకు తెలియచేశారు. యోగి ఎట్లుంటాడు అనేది. ఈ శ్లోకం ఇంతటితో సమాప్తము. అందరికీ నమస్కారం.